ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి సతి ఫలయ బ్రహ్మ హరియర త్రిగుణాత్మీయ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయంలో 14, ఖర్చులో 2, అవమానం 4, రాజపూజిత 3. మరి ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా అదృష్టయోగము, ధనయోగము, స్థానయోగము. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా చాలా వరకు చాలా విధానాలుగా ఆలోచిస్తుంటారు. మరి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, మరి ఈ కొత్త సంవత్సరం నుంచి కొన్ని కొత్త వాహనములు కానీ, కొత్త పనులు కానీ, కొన్ని పనులు చేయాల్సిన విధానాలు కానీ కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మరి వీళ్ళు మనసులో అనుకున్న పనుల్ని బయటికి చెప్పటం అనంగా, ఏ పని అయినా కూడా ముందే చెప్పకూడదు. ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం స్థాన ప్రాప్తి అనేది వీళ్ళకి వస్తుంది. స్థాన ప్రాప్తి అనగా ఇల్లు ఉన్న ఇల్లుని మార్చి మళ్ళీ కొత్త ఇల్లు డెవలప్మెంట్ చేసుకోవటం కానీ, మళ్ళీ పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసుకోవటం కానీ మరి ఇలా జాతక విధానంలో కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఏ ప్లాన్ అయినా ముందు చెప్పకూడదు. మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు బాగానే ఉంది. విద్యారంగంలో ఎలాంటి ఇబ్బందులు అనేది లేవు. చాలా వరకు పర్ఫెక్ట్గా కనబడుతుంది. అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. మరి ఉద్యోగదారులకి, వ్యాపారదారులకి డెవలప్మెంటు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి దాంతోపాటు మరి చేయాల్సిన ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో కొత్త పార్టీల్లో కొంచెం మారటం కానీ, కొత్త కొన్ని పనులు చేయటం కానీ, ఇలా జాతక యోగంలో అనేది ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ముఖ్యంగా ముందు ఎదుటి వారితో చెప్పి చేశారనుకోండి చాలా ఇబ్బంది పాలయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కళ్యాణ యోగము వీళ్ళకి అన్ని విధానాలుగా ముఖ్యంగా కళ్యాణ యోగ ప్రాప్తి అనేది విజయంగా కనబడుతుంది. దాంతోపాటు ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం అనేది మార్పు అనేది వస్తుంది. అంటే ఒక అమ్మాయి నుంచి ఇలా జాతకం అనేది ముందుకు వచ్చే మార్గాలు అనేది అతి విధానాలుగా కనబడుతుంది. కానీ మరి ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కూడా నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ ఇలా పేరు బలములు అనేది ఈ మిథున రాశి వాళ్ళకి వేసుకోకూడదు. దానివల్ల వీళ్ళకి కొంచెం నష్టము. వాహనం నడిపేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఎందువల్ల అంటే అది నల్లటి వాహనం అయినట్టుకైతే కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. మరి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎడిపోదామన్నా కూడా వీళ్ళ మీద 2 గ్రహాలు తిరుగుతున్నాయి, రావు కేతువు. ఆ రావు కేతువుల వలన వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా అది చేతికాడికి వస్తుంటుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలామంది ప్రజలందరికీ మరి ఎందువల్ల జరుగుతుంది, ఇది ఏమిటి సమస్య అనేది చాలామందికి చాలా విధానాలుగా ఉంది. మరి మీ మీద ఉండాల్సిన నరదిష్టి, కర్మదిష్టి, గ్రహదిష్టి ఇవన్నీ మీకు తొలగిపోవాలంటే మీ మీద ఉండాల్సిన రావు కేతువులకి పూజా బలం చేయాలి. చేస్తే 100% కరెక్ట్గా అభివృద్ధిగా పొందగలగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది. మరి దాంతోపాటు సంతాన ప్రాప్తిలో కూడా కొన్ని అవకతవకల దోషాలు కొన్ని కనబడుతున్నాయి. మరి సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశము, ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి సంతాన ప్రాప్తి యోగము, విద్య ప్రాప్తి యోగము, స్థాన ప్రాప్తి యోగము కనబడుతుంది. మరి కళ్యాణంలో కూడా మీరు అనుకున్న ప్రకారంగా తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ బలం, ఆ దైవ బలం మీరు చేయాల్సింది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతాయి. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది,
మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం 100% కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏమేమి ఉందా అనేది చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.